ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇది తిప్పతీగ తెలుసు కదా, అమృత బళ్ళి అంటాం. పూర్వంలో కోవిడ్ ఆ టైంలో దేశపు ప్రధానమంత్రి దక్షిణ భారతం గురించి మాట్లాడినప్పుడు ఈ తిప్పతీగ గురించి కూడా మాట్లాడారు. అంత గొప్ప ఔషధం ఇది. అయితే తిప్పతీగ నుంచి తయారించిన సమూలము అంటాం, అంటే ఆకు మరియు అందులో ఉన్న కాండం, వేరలు, సమూలం మొత్తం తిప్పతీగని దాని అన్నిటినీ కూడా చక్కగా చూర్ణం చేసి శుద్ధి చేసి సతుగా మారుస్తారు. ఇది 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ వాడచ్చు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. పిల్లలకి అప్పుడప్పుడు జ్వరం వస్తూనే ఉంటుంది, వారానికి, నెలకు, 15 రోజులకి అంటారు కదా, వాళ్ళకి ఇది చాలా మంచిది. కొందరికి బ్లడ్ అలర్జీ అంటాం, అంటే దోమ కుట్టంగానే అక్కడ గాయాలైపోవడం, ఏది ముట్టుకున్నా వాళ్ళంతా గుళ్ళులు వచ్చేయడం, ఏదైనా అలర్జీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఇటువంటివి ఏదైనా జలుబు లక్షణాలు, అలర్జీ వల్ల బాధపడుతూ ఉన్నవారు, నెలకు ఒకసారి జ్వరం వస్తూనే ఉన్నవారు, లేదా కంటిన్యూస్గా టైఫాయిడ్ వస్తూనే ఉంటుంది కదా, అటువంటి వారు, ఎంత ఆహారం తిన్నా నిశ్శక్తిగా ఉండేవారు, మరియు శరీరంలో మెటబాలిజం అనే దాన్ని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని రోజు పొద్దున్నే భోజనం అయిన తర్వాత 1 టీ స్పూన్ నీళ్ళలో కలిపి సేవించండి, రాత్రి 1 టీ స్పూన్ నీళ్ళలో కలిపి సేవించండి. ఇలా రోజుకి 2 సార్లు ఒక 4 మాసాలు మీరు దీన్ని సేవిస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోతాయి. అద్భుతమైన ఆరోగ్యవర్ధకం తిప్పతీగ సతువు. చాలామంది ఇళ్లల్లో కొన్నిసార్లు తెలియకుండానే వాస్తు దోషాలు కొన్ని సృష్టి అవుతూ ఉంటాయి. మనం ఏం చేస్తుంటాం, ప్రతి ఇంట్లో ఈశాన్యం తగ్గుండాలి అనుకుంటూ ఉంటాం. తెలియకుండానే ఈశాన్యంలో ఇంటి బయట టెరెస్ ఈ కార్నరో ఇంటి బయట బాల్కనీనో వదులుకొని అక్కడ కాస్త తెలియకుండానే గ్రేనెట్టో టైల్సో వేసేటప్పుడు కాస్త ఇంటి లోపల కన్నా ఒక 2 ఇంచులు హైట్ అయిపోతుంది. ఇది కూడా సమస్య అని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ ఈశాన్య భాగంలో మనకి తెలియకుండా ఎన్నో దోషాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కానీ ఇదే దోషం అని మనకు కనబట్టడానికి కాదు. ఈశాన్యంలో ఏదైనా దోషాలు ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాన్ని మీకు తెలియచేస్తున్నా, వినండి. ఈశాన్య వైపు దోషం ఉంటే ఆ ఇంట్లో దైవిక మనోభావం సృష్టి అవ్వదు, దేవుడి పైన భక్తి రాదు, పూజ చేయాలని కూర్చుంటేనే నెగిటివ్ థాట్స్ సృష్టి అవుతూ ఉంటాయి. ఎంత చేసినా ధార్మిక మనోభావాలు సృష్టి అవ్వవు, మరియు భక్తి అనేది ఉత్పత్తి అవ్వదు. మరియు భక్తిగా మనం దేవుడికి కూడా పూజ చేయలేము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయలేము. బయట ఉన్నప్పుడు దేవుడు భక్తి ఉంటుంది, రేపు పొద్దున్నే పూజ చేయాలి ఇవన్నీ అనుకుంటారు, కానీ ఇంట్లో ఉంటే పూజ చేయలేకపోతాం. ఇటువంటి మనోబుద్ధులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆ ఇంట్లో అందరికీ. ఇంకా కొన్ని ఇళ్లల్లో ఈశాన్య దిశలో దోషాలు ఉండేటప్పుడు ఎలా జరుగుతుందంటే, ఎక్కడో రెంట్కుంటారు, చక్కగా వాళ్ళు కొన్ని రోజులు చక్కగా వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉంటారు, బాగా భక్తి పూజ ఇవన్నీ ఉంటాయి. కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశము చేస్తారు, ఈ ఇంటికి వస్తారు. వాళ్ళకి తెలియదు ఈశాన్యంలో ఏదో దోషం ఉంది, లోపం ఉంది అని తెలియదు. ఆ ఇంటికి వచ్చేస్తారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా కొన్ని రోజులకి ఆ తల్లి తండ్రికి అనిపిస్తుంది, మా పిల్లలు చిన్న వయసులో బాగా పూజ చేసేవారు, దేవుడికి అన్ని శ్లోకాలు చెప్పేవారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో వాళ్ళకి పూజే లేదు, దేవుడిని నమ్మను అంటారు, ఏదో విధానంగా అన్నిటిని నిరాకరిస్తారు, అశ్రద్ధ అంటారు. అంటే దాని అర్థం ఆ వైబ్రేషన్స్ వాళ్ళపైన ప్రభావము. ఇంకా మరింత కొందరికి ఆ ఒక ఈశాన్య దోషం ఉంటే సంతాన దోషాలు ఉత్పత్తి అవుతాయి. ఇటువంటివి కంటికి కనబడే దోషాలు ఉంటే మనం ఆల్టర్నేట్ చేయొచ్చు, ఇది ఉంది ఇదేని. కంటికి కనబడని దోషాలు ఉండేటప్పుడు దానికి పరిష్కారం ఒకటే శ్రీవాస్తు యంత్రం. లేదో ఈ సమస్యలు అన్నీ బాగుండి ఈ సమస్యలు అనుభవిస్తున్నారు మీరు అంటే ఖచ్చితంగా ఏదో కంటికి కనబడేని ఆ కార్నర్లో దోషం ఉంది అని అర్థం. దానికి శ్రీవాస్తు యంత్రం పెట్టుకుంటే ఆ దోషం తగ్గుతుంది. అప్పుడు ధార్మిక మనోభావాలు సృష్టి అవుతాయి, గర్భపాతాలు జరగవు, మరియు ఆ ఇంట్లో సంతానంకి శుభప్రదము అని తెలియచేస్తుంది. అందువలన ఈశాన్యంలో దోషాలుంటే ఇటువంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని సరిచేసుకోవడం మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.